ఎస్సీ కావచ్చు, ఆవిడని నేను గౌరవిస్తాను. 3 అసెంబ్లీ సెక్షన్స్ లో నన్ను తిట్టినా కూడా నేనేం మాట్లాడలేదు. మొన్న మళ్ళీ తిట్టి మీరు చంద్రబాబు నాయుడు కాలిగోటికి సరిపోరు అన్నప్పుడు నా కాలిగోటికి ఆయన కూడా సరిపోడు అని చెప్పడంలో ఏం తప్పుందని నేను అడుగుతున్నాను. అండ్ బోండా ఉమ్మ గారు సంబంధం లేకుండా రోజా ఆంటీ ఐరన్ లెగ్ అంటారు. అంటే ఇంకా మూఢనమ్మకాల్లో ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ హైటెక్ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని కూడా ప్రజలు తెలుసుకోవాలి. హైటెక్ హైటెక్ అని ఒక సైడ్ అంటూనే ఒక సైడ్ మూఢనమ్మకాల్ని ప్రజల మీద రుద్దాలన్న ప్రయత్నం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఈ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకి అనుగుణంగా పెట్టిన పార్టీ. రాజన్న పరిపాలన తెస్తామని చెప్పి ప్రజల్లోకి మేము వెళ్ళాం. కానీ మీరు చంద్రన్న పరిపాలన తెస్తానని ఏ రోజైనా జనాల్లోకి వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆయనతో ప్రచారం చేయించుకున్నారు. మోడీ గారి క్రేజ్తో ప్రచారం చేయించుకున్నారు. రైతులకి రుణమాఫీ అన్నారు. నిరుద్యోగులకి ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి లేనిపోని కట్టుకథలు అల్లి తప్పుడు వాగ్దానాలు చేసి మీరు అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా జగన్ గారు తన పార్టీ, తన జెండా, తన అజెండాతో జనాల్లోకి వెళ్ళి 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని అసెంబ్లీలోకి వచ్చారే కానీ మీలాగా పార్టీ నీది కాదు, జెండా నీది కాదు, అజెండా నీది కాదు. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ సమైక్యాంధ్ర పార్టీ. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంటే జగన్ లాగా తన సొంత పార్టీ పెట్టుకొని, తన సొంత జెండా వేసుకొని, తన సొంత అజెండాతో జనాల్లోకి వెళ్తే కనీసం వార్డు మెంబర్ అయినా గెలుస్తాడని నేను సవాల్ విసురుతున్నాను.